హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఈ వీడియోలో ఫోన్పే లేని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్పే నుంచి ఎలా అమౌంట్ సెండ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోన్పే అనే కాదు, యూపీఐ అకౌంట్ లేకపోయినా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్పే నుంచి అమౌంట్ సెండ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్పే మాత్రమే అని కాదు, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, అమెజాన్ పే కానీ, ఇలా ఏ యూపీఐ అకౌంట్ లేకపోయినా కూడా మన ఫోన్పే నుంచి అమౌంట్ సెండ్ చేయొచ్చు. దీనికోసం మీరు ముందుగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో సెకండ్ ఆప్షన్ టు బ్యాంక్ ఆర్ యూపీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను దీన్ని కొంచెం బ్లర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ ఐడి, యూపీఐ నంబర్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ యూపీఐ ఐడి అంటే వేరే వాళ్ళ యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మనం అమౌంట్ని సెండ్ చేయొచ్చు. ఇక్కడ యూపీఐ నంబర్ అంటే వాళ్ళ ఫోన్పే నంబర్ని ఎంటర్ చేసి కూడా వాళ్ళకి మనం అమౌంట్ సెండ్ చేయొచ్చు. మనం ఇవి రెండు కాదు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి మాత్రమే సెండ్ చేయాలనుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ దగ్గరికి క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చాలా అకౌంట్స్ యాడ్ చేసుకోవడం జరిగింది. 2 కెనరా బ్యాంకులు, ఎస్బీఐ అకౌంటు, ఆంధ్ర బ్యాంకు. అంటే వీళ్ళందరికీ ఫోన్పే లేదనమాట. నేను ఫోన్పే లేని వాళ్ళకు కూడా ఇలా ఫోన్పే నుంచి అమౌంట్ సెండ్ చేస్తాను, వాళ్ళ అకౌంట్ని యాడ్ చేసుకొని. మీరు కూడా ఒకసారి అకౌంట్ని యాడ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా మీరు అమౌంట్ని సెండ్ చేయొచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం మీరు ముందుగా ఎవరికైతే అమౌంట్ సెండ్ చేయాలి అని అనుకుంటున్నారో, అంటే మీరు ఫోన్పే లేని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏదో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర వాళ్ళ అకౌంట్ నెంబర్ని మొత్తం పూర్తిగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఐఎఫ్సి కోడ్ అవసరం లేదు, ఎంటర్ చేయాలనుకున్నా కూడా వచ్చేసేస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది, వాళ్ళ బ్యాంక్ నేమ్. ఆ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ దగ్గరికి వాళ్ళ అకౌంట్ వచ్చి యాడ్ అయిపోతుంది ఇందులోకి. ఇక్కడ యాడ్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు ఎంత అయితే అమౌంట్ సెండ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అమౌంట్ని మీరు పంపించాలనుకున్న అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ పైన క్లిక్ చేయండి. సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు యూపీఐ పిన్ అడగడం జరుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ యూపీఐ పిన్ని అమౌంట్ వాళ్ళకి సెండ్ అయిపోతుంది. ఇలా ఎవరి అకౌంట్కి అయినా సరే మీ ఫోన్పే నుంచి అమౌంట్ని మీరు పంపొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.